హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫర్మేషన్ తెలుగు ఛానల్. నేను ఒక 7 days బిఫోర్ ఒక వీడియో చేశాను. పిఎఫ్ సర్వీస్ ఓవర్లాప్ ఉన్నా కూడా నేను అక్కడ ఫామ్ 19 అండ్ ఫామ్ 10C పిఎఫ్ అప్లై చేశాను. తర్వాత మీకు చెప్పాను, దానికి సంబంధించినటువంటి ప్రూఫ్ కూడా మీకు చూపిస్తాను, క్లెయిమ్ సెటిల్ అయిందా లేదా అనేసి. సో ముందుగా నేను రెగ్యులర్గా వీడియో చూస్తున్న వాళ్ళకైతే తెలుస్తుంది సర్వీస్ ఓవర్లాప్ ఉన్నా కూడా నేను ఆ వీడియోలో ఎలా పిఎఫ్ అప్లై చేశాను అని. ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, లేదంటే ఒకసారి మీకు చూపిస్తాను. చూడండి, ఇది వీడియో మీరు ఛానల్లో వెళ్ళి చెక్ చేసినా కనిపిస్తుంది. చూడొచ్చు, ఈపీఎఫ్ విత్డ్రాల్ సర్వీస్ ఓవర్లాప్ ఇన్ తెలుగు అని సెర్చ్ చేస్తే ఈ వీడియో వస్తుంది. ఇక్కడ మీరు చూడవచ్చు, ఇక్కడ వీరికి సర్వీస్ ఓవర్లాప్ ఉన్నా కూడా నేను అక్కడ పిఎఫ్ అప్లై చేశాను. దాని తర్వాత దానికి సంబంధించినటువంటి ప్రూఫ్ మీకు ఇక్కడ చూపిస్తానని చెప్పాను. ఇక్కడ క్లెయిమ్ సెటిల్ అయింది. పిఎఫ్ అమౌంటు మరియు పెన్షన్ అమౌంటు రెండు కూడా ప్రస్తుతం క్రియేట్ అయ్యాయి. దానికి సంబంధించినటువంటి ప్రూఫ్ మీకు చూపిస్తాను. వీడియోకి లైక్ చేయండి, అలానే కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. పిఎఫ్ క్లెయిమ్ సెటిల్ అయిందా లేదా అని మనము ఈపీఎఫ్ పాస్బుక్ వెబ్సైట్ ఓపెన్ చేసి చూడవచ్చు. గూగుల్లో ఇలా మీరు ఎంటర్ చేయండి, ఈపీఎఫ్ పాస్బుక్ అని ఎంటర్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఈపీఎఫ్ఓ మెంబర్ హోమ్ పేజ్ అని వస్తుంది. సో ఇక్కడ మనము క్లిక్ చేయొచ్చు, ఈపీఎఫ్ మెంబర్ పాస్బుక్. సో దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఇలా మనకు పాస్బుక్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూఏఎన్ నంబరు, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ పైన క్లిక్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పిఎఫ్ పాస్బుక్లోకి లాగిన్ అయ్యాం. లాగిన్ అయిన తర్వాత కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేసినట్లయితే మన యొక్క పిఎఫ్ అకౌంట్లో ఉన్నటువంటి బ్యాలెన్స్ ఎంత ఉన్నాయని కనిపిస్తుంది. ఇప్పుడు వీరికి సంబంధించినటువంటి అకౌంట్లో 77,993 రూపీస్ అయితే ఉన్నాయి. అదేంటి వీరు పిఎఫ్ ఫుల్ అమౌంట్ అప్లై చేసామన్నారు, మళ్ళీ ఇక్కడ పిఎఫ్ అమౌంట్ కనిపిస్తుందని కన్ఫ్యూజ్ అవ్వద్దు. ముందు మీరు ఆ వీడియో చూడండి, చూసిన తర్వాత ఇది చూడండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, మనకు మెంబర్ వైజ్ బ్యాలెన్స్ అని కనిపిస్తుంది. దీనిపైన మనము క్లిక్ చేసినట్లయితే ఏ కంపెనీలో ఎంత అమౌంట్ ఉంది అని మనకు కనిపిస్తుంది. మనం ఏం చేసాం, లేటెస్ట్గా జాయిన్ అయినటువంటి పిఎఫ్ని 2 కంపెనీలది పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేసి విత్డ్రా చేసాం. ఏదైతే సర్వీస్ ఓవర్లాప్ ఉందో దాన్ని అలా ఉంచాము, ఎందుకంటే ప్రస్తుతం అక్కడ వారు ఉద్యోగం చేస్తూ ఉన్నారు కాబట్టి. ఇప్పుడు నేను ఇక్కడ మెంబర్ వైజ్ బ్యాలెన్స్ అని క్లిక్ చేస్తాను. చూడండి, ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే వీరు 3 కంపెనీస్లో డ్యూటీ చేయడం జరిగింది, 1st, 2nd, 3rd. సో ఇక్కడ ఏదైతే ఫస్ట్ జాయిన్ అయ్యారో, ఫస్ట్ జాయిన్ అయినటువంటి కంపెనీలో ఇంకా పిఎఫ్ అనేది ఉంది. ఎందుకంటే వీరు ఫస్ట్ ఒక కంపెనీలో డ్యూటీ జాయిన్ అయ్యి ఇక్కడ డ్యూటీ చేస్తూనే 2వ కంపెనీలోను మరియు 3వ కంపెనీలోను, అంటే కింద కనిపించేటటువంటి 0 నాకు కనిపిస్తుంది కదా, దీంట్లో డ్యూటీ చేశారు. అలానే ఫస్ట్ ఏదైతే జాయిన్ అయ్యారో అది కూడా కంటిన్యూ చేశారు. అంటే ఇక్కడ ఏంటి, ఎట్ ఏ టైము 2 కంపెనీస్లో డ్యూటీ చేయడం, దీన్ని డ్యూయల్ ఎంప్లాయ్మెంట్ అంటారు. ఇలా ఉన్నప్పుడు పిఎఫ్ ఫుల్ సెటిల్మెంట్ అనేది చేయడము అసాధ్యము. ఎవరు కూడా ఇది చేయడము వీలు కాదు. ఎందుకంటే పిఎఫ్ అప్లై చేసినప్పుడు క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది, సర్వీస్ ఓవర్లాప్ ఉందని. 1 day మనకు డేట్ ఆఫ్ జాయినింగ్ కానీ డేట్ ఆఫ్ ఎగ్జిట్ కానీ తప్పు ఉంటేనే మనకు పిఎఫ్ క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది. అటువంటిది ఇక్కడ 1 year 2 yearకి సంబంధించినటువంటి సర్వీస్ ఓవర్లాప్ ఉన్నప్పుడు పిఎఫ్ క్లెయిమ్ మనకు సెటిల్ అవుతుందా, లేదు, రిజెక్ట్ అవుతుంది. ఇప్పుడు వీరికి సంబంధించినటువంటి క్లెయిమ్ స్టేటస్ ఇక్కడ మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు క్లెయిమ్ యొక్క స్టేటస్ని మనము చూస్తున్నాము. ఇక్కడ పిఎఫ్ మరియు పెన్షన్ 2 అమౌంట్లు కూడా మనకు సెటిల్ అయ్యాయి. ఇక్కడ పెన్షన్ అమౌంట్ చూస్తున్నారు, కింద పిఎఫ్ అమౌంట్ 2 కూడా సెటిల్ అయినాయి. మనకు 3rdకు ఈరోజైతే బ్యాంకులోకి వచ్చేసాయి ఈ 2 అమౌంట్లు. ఏదైతే ఫస్ట్ కంపెనీ ఉందో ఫస్ట్ అమౌంట్ అలానే కంటిన్యూ చేస్తున్నారు, డ్యూటీ చేస్తున్నారు. ఫ్యూచర్లో వేరే కంపెనీ జాయిన్ అయినప్పుడు ఆ అమౌంట్ కూడా విత్డ్రా చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సాధారణంగా సర్వీస్ ఓవర్లాప్ ఉంటే మనకు పిఎఫ్ ఫుల్ అమౌంట్ అనేది రాదు, కానీ కొందరి విషయంలో ఇది వర్తిస్తుంది, అందరికైతే వర్తించదు. ఎందుకంటే మనకు తెలుసు, డేట్ ఆఫ్ జాయినింగ్ డేట్ ఆఫ్ ఎగ్జిట్ మిస్ మ్యాచ్ ఉంటే పిఎఫ్ని మనము విత్డ్రా చేయలేమని. కానీ సర్వీస్ ఓవర్లాప్ ఉన్నా కూడా మీరు ఏంటంటే పిఎఫ్ అకౌంట్కి డేట్ ఆఫ్ ఎగ్జిట్ అప్డేట్ చేయకుండా ఉండడం మంచిది. అలానే ఏదైతే సర్వీస్ ఓవర్లాప్ ఉంటుందో దాన్ని పిఎఫ్ని ట్రాన్స్ఫర్ చేయకుండా ఉంటే మనం దాన్ని చెక్ చేసి ఏదైనా చేసేదానికి అవకాశం అయితే ఉంటుంది. సో వీరి యొక్క పిఎఫ్ అకౌంట్ మనం చెక్ చేసాము. సో వీరు కన్సల్టేషన్ ఫీజు పే చేసి తెలుసుకున్నారు ఏ విధంగా అసలు పిఎఫ్ విత్డ్రా చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ అకౌంట్ని వీళ్ళు ఎటువంటి డిస్టర్బ్ చేయలేదు. కొందరు ఏం చేస్తారంటే డిస్టర్బ్ చేస్తారు, పిఎఫ్ అప్లై చేయడము, ట్రాన్స్ఫర్ చేయడము. సో వాళ్ళకి నచ్చినటువంటి పని పూర్తిగా చేసేసి
ఎప్పుడైతే క్లెయిమ్ రిజెక్ట్ అవుతుందో అప్పుడు కాంటాక్ట్ అవుతారు, బ్రదర్ ఈ విధంగా మాది రిజెక్ట్ అవుతుంది, మా క్లెయిమ్ సెటిల్ చేసియండి, ఎంత డబ్బులైనా పర్వాలేదు. అప్పుడు మనం ఏం చేసేదానికి ఉండదు. మీలో ఎవరికైనా సర్వీస్ ఓవర్లాప్ కానీ వేరే ఇష్యూస్ ఉంటాయి, ఓకేనా, అకౌంట్ చెక్ చేసిన తర్వాత చెప్పగలను విత్డ్రా అవుతుందా విత్డ్రా కాదా. ఒకవేళ ఆల్రెడీ మీరు పిఎఫ్ని దాన్ని ట్రాన్స్ఫర్ చేసి డేట్ ఆఫ్ ఎగ్జిట్ అప్డేట్ చేసి సో మీకు నచ్చినట్టు దాన్ని అకౌంట్ నుండి ఆడుకొని తర్వాత విత్డ్రా చేయాలంటే ఎవరి వల్ల వీలు కాదు. సో పూర్తిగా మీరు ఆ వీడియో చూసి ఈ వీడియో చూడండి, అర్థమవుతుంది. కొందరి విషయంలో సర్వీస్ ఓవర్లాప్ ఉన్నా కూడా డేట్ ఆఫ్ జాయినింగ్ డేట్ ఆఫ్ ఎగ్జిట్ మిస్ మ్యాచ్ ఉన్నా కూడా పిఎఫ్ని మనము విత్డ్రా అనేది చేయొచ్చు. వీడియోకి లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.